నామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. సజీవుల లెక్కలో ఆరోగ్యంతో మరి యొక్క సంవత్సరం మీ ముందు నిలవబెట్టిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. సహృదయంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఇరువురి సంఘ కాపురులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంవత్సరం వెంబడి సంవత్సరము అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్న పిసిసి వారికి నా వందనాలు. ప్రార్థనలో సహకరిస్తున్న స్త్రీల సమాజంకి నా వందనాలండి. సపోర్ట్ చేస్తున్న యూత్కి, సండే స్కూల్కి, మరి ముఖ్యంగా దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని ప్రేమిస్తూ దేవుని వాక్యం మీద ఆశతో దినం వెంబడి దినం ఆయన సన్నిధికి విడువకుండా మానకుండా వస్తున్న ప్రతి ఒక్కరికి మీకు దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లెంటులోని 14వ దినమున కోసమై ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము చిరజీవాహారము. చదవబడిన పాఠ్యభాగాలు మనం విన్నామండి. ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వరకు, కీర్తన 40, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26 నుండి 31 వరకు. ఈ 3 పాఠాల ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నారో ఒకసారి చూసుకుందామండి. పాత నిబంధన పాఠము ఇర్మియా 31 నుండి 34 వరకు చూసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఒక ఛాయారూపకంగా మనకు కనపడుతుందండి. ఫోర్ షాడో. అదే కీర్తన 40లో మనం చూసుకుంటే ప్రవచన రూపకంగా దేవుడు మనకు అక్కడ కనపడుతున్నాడు. మత్తయి సువార్తలో చూసుకుంటే ఈ ఛాయారూపము, ఈ ప్రవచన రూపము రెండూ కలిసి ఒక మనిషిగా, మనుష్య కుమారుడిగా, యేసుగా మన ముందు సాక్షాత్కరిస్తున్నాడండి. మరి మనం ఇది ఒకసారి చూసుకునే ముందు ఒక చిన్న మాట నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. యేసు ప్రభు అరణ్యములో శోధింపబడినప్పుడు ఒక మాట సాతానుతో అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యం మూలంగా జీవిస్తాడని. ఆ వాక్యము యోహాను 1:14లో ఏమంటాడండి? ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని వాక్యంలో రాసి ఉంది. మరి ఈ వాక్యాలు తలపోసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువా నీకు వందనాలు. ఏ యోగ్యత లేని దాన్ని, నిలబడలేని దాన్ని, జ్ఞానం లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, నిలబెట్టుకున్నారు. నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడండి మీ బిడ్డలతోటి, నన్ను మరుగు చేయండి ప్రభువా. మా మధ్య మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారాన్ని ఉంచండి, వినడానికి ఇష్టము మాకు దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసునామంలో వేడుకుంటున్నాను, ఆమేన్. మరి ఈ చిరజీవాహారం అనేది 3 విభిన్న పదాల కలయిక అండి. ఒకటి ఆహారము, ఒకటి జీవము, ఒకటి చిరము. ఆహారం అంటే మనకు తెలుసు, తిండి, బ్రతకడానికి శక్తినిచ్చేది, పనులు చేసుకోవడానికి శక్తినిచ్చేది. ఒకవేళ అది లేకపోతే మనిషి ఏమైపోతాడండి? నీరసించిపోతాడు, కృషించిపోతాడు, రోగగ్రస్తుడవుతాడు, మరణం కూడా పొందగలుగుతారు. చాలామంది చనిపోయారు కూడా ఆహారం లేక. రెండో పదం చూసుకుంటే జీవము. జీవం అంటే ఏంటండి? లైఫ్, ప్రాణం, ఒక బ్రతుకు. చిర అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ప్రజెంట్, ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్. మనం చిరంజీవులు అంటాం కదా, చిరంజీవులు అంటే చిరకాలం బ్రతుకని. సో చిర అంటే ఎల్లప్పుడూ ఉండేది. సో జీవాహారం అంటే ఏంటండి? జీవమునిచ్చు ఆహారం, బ్రతకడానికి ఇవ్వబడిన ఆహారం. ఓకే, దాన్ని బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాం.
బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము. చిరజీవాహారం అంటే అక్షయమైన ఆహారం, ఎన్నటికీ తరగని ఆహారము, నిరంతరము దయచేయబడిన ఆహారము. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎవర్ లాస్టింగ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇటర్నల్ బ్రెడ్ అని కూడా అనొచ్చండి. మరి ఈ యొక్క మన దేవుడైన యెహోవా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో దేవుడైన యెహోవా ఆదామును సృష్టించిన తర్వాత మొట్టమొదటి కాన్వర్సేషన్ ఆయన ఏం మాట్లాడతాడంటే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు ఆదాముకి ఆహారం ఇచ్చాడు, అధికారమునిస్తూ ఒక ఆజ్ఞతో కూడిన హెచ్చరికనిచ్చాడు. ఇక్కడ గాడ్ వాంటెడ్ ఆర్డర్ అండ్ ఒబీడియన్స్. సృష్టిని చేసినప్పుడే చక్కగా ఒక దినం తర్వాత ఒక దినం చాలా తన ప్రణాళిక చొప్పున, తన జ్ఞానం చొప్పున యేసు ప్రభు యెహోవా దేవుడు సృష్టించుకున్న ఈ సృష్టి ఆయన చాలా చక్కగా ఆదాముతో ఏమంటున్నాడండి, హీ హ్యాస్ గివెన్ హిమ్ అన్ ఆర్డర్ అండ్ హీ వాంటెడ్ ఒబీడియన్స్. ఆదాము ఏం చేశాడండి? హీ డిజొబేడ్, అవిధేయత చూపించాడండి. కాబట్టి రోమా 5:12లో దేవుడు ఏం చెప్తున్నాడంటే పౌలు ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపము ఎలాగూ ఈ లోకములో ప్రవేశించానో ఆ విధంగానే పాపము ద్వారా మరణం వచ్చింది. మరణం అనేది పాపం చేసిన మనుషులందరికీ సంప్రాప్తమైనది అని చెప్తుంది. అంటే మరణము ఏలుబడి చేస్తుంది అన్నమాట. ఇంట్రెస్టింగ్లీ ఈ ఆహారం అనే మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 1200 సార్లు చెప్పబడి ఉన్నదండి. అది మరి నిజం అంటే ఆహారం అంటే మనకు తెలుసు, ఒక స్ట్రైట్గా వితౌట్ ఎనీ పోలిక చెప్పబడింది. అలాగే ఆత్మీయ రూపకంగా కూడా ఈ ఆహారం చెప్పబడింది. ఈ ఆహారం గురించి నాకు ఈ యొక్క ఆహారము అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒక 3 విషయాలు జ్ఞాపకం వచ్చినాయండి. 3 విధాల ఆహారాలు జ్ఞాపకం వచ్చినాయి. శాకాహారము, మాంసాహారం కాదు, కానీ ఒక 3 విధాల ఆహారం గురించి మీతో కొంచెం షేర్ చేసుకొని మన వాక్యంలోకి వెళ్దామండి. ఒకవేళ డ్రామాటిక్గా అనిపించినా ఏమనుకోవద్దు. 1, ప్రాణము పోసిన ఆహారం, 2, ప్రాణము తీసిన ఆహారము, 3, ప్రాణము పెట్టిన ఆహారము. 1, ప్రాణము పోసిన ఆహారము, 2, ప్రాణము తీసిన ఆహారము, 3, ప్రాణము పెట్టిన ఆహారము. ప్రాణము పోసిన ఆహారము ఎవరైనా చెప్పగలరా అండి? చెప్పాలి, మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు. మన్నా కదా, 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలీయులు నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు అయిన యెహోవా దేవుడు వారికి దయచేసిన ఆహారం. ప్రభు అయిన యెహోవా దేవుడు వారికి ఆహారం దయచేయాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు? వాట్ వాజ్ ద సిచ్యువేషన్ దేర్? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ వాళ్ళు అరణ్యములోను ఎడారిలోనూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడా సేద్యపరిచే నేల లేదు. సేద్యపరచాలంటే చాలా కాలం అక్కడ ఉండాలి కదా. శత్రువులు తరుముకుంటా వస్తున్నారు. ఆ తర్వాత దేవుడి అగ్నిస్తంభంలాగాను మేఘస్తంభంలాగాను వారు నడిపిస్తున్నారు. యెహోవా దేవుడు ఎప్పుడు పదండి బయలుదేరదామంటే వాళ్ళు బయలుదేరాలి. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సౌలభ్యం లేకుండా అయిపోయింది. దే హ్యావ్ టు రిలై ఆన్ గాడ్స్ ఫుడ్. పరలోకం నుండి వచ్చిన ఆహారం మీద వాళ్ళు రిలై అవ్వాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు వాళ్ళకి ప్రతి దినము ఆహారం కూర్చుకోమని చెప్పాడు? వాళ్ళు పొద్దున్నే ఆహారం కూర్చుకోవాలి, సాయంత్రానికంతా చేసేసుకోవాలి, నెక్స్ట్ రోజుకి ఉంచుకోకూడదు. ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక చిన్న ఆశ, అంటే హీ వాంటెడ్ హిస్ చిల్డ్రన్ టు కమ్ టు హిమ్ డైలీ. ఆయన మీద తండ్రి దగ్గరికి రావడం, ఆయన మీద ఆశ పెట్టుకోవడం, ఆయన మీద ట్రస్ట్ పెట్టుకోవడం, ఆయన మీద నమ్మకం పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా వాళ్ళు ప్రతిదినం దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని కోసం వచ్చినప్పుడు మన్నా వాళ్ళకి లభించింది అనమాట. అలాగ వాళ్ళు ప్రాణాలు నిలుపుకున్నారు.
రెండవదండి, ప్రాణం తీసిన ఆహారం. ఇది కూడా మనకు తెలుసు. మన్నా ఒక పక్క వారికి దొరుకుతానే ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఈ సంగతి గురించి మనకు తెలియబడుతుందండి. మన్నా వాళ్ళకి దొరుకుతానే ఉంది. కానీ వాళ్ళ మధ్య ఉన్న జనమునికి మాంసం తినాలనే ఆశ పుట్టిందంట. ఏం పుట్టిందండి? మాంసం తినాలనే ఆశ పుట్టింది మిశ్రిత జనముకి. వాళ్ళకి సరే పుట్టింది. మరి దేవుని బిడ్డలకు, ఇశ్రాయేలీయులకు వాళ్ళకు కూడా ఆశ పుట్టింది. మేము కూడా మాంసం తింటామని అన్నారు. వాళ్ళకు కూడా అపేక్ష కలిగింది. వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు? మోషే దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అయ్యా మోషే, మాకు మాంసం తినాలని ఉంది అని చెప్పి ఉండొచ్చు. ప్రభువైన యెహోవాకు మొరపెట్టుండొచ్చు, ప్రభువా మాకు మాంసం తినాలని ఉందండి. కానీ వాళ్ళు అలా చేయలేదండి. వాళ్ళు ఏమన్నారు? ఐగుప్తుల నుండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా మమ్మల్ని చంపడానికా? మాకు మాంసం లేవు, మాకు కీరకాయలు లేవు, మాకు దోసకాయలు లేవు, మాకు క్యారెట్లు లేవు, మాకు మసాలా లేవు, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చింది చంపడానికా అని దేవునికి వ్యతిరేకంగా గొనికారండి, సనిగారు. ఇవన్నీ మోషే విన్నాడు, దేవునికి చెప్పుకున్నాడు. యెహోవా కూడా ఆయనకి కోపం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు వారి మాంసాహారాపేక్షను తీర్చాడంట. కీర్తనలు 78, 26, 31 ఇది రాయబడి ఉంటుందండి. తూర్పు గాలి విసరచేసి దక్షిణపు గాలి రప్పించి సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను వారి మీద కురిపించను. అటు వారి నివాస స్థలముల చుట్టూ వారి చుట్టూ ఇవి వ్రాలిని అంట. ఇశ్రాయేలీయులు వాటిని పట్టుకొని, కీర్తనాకారుడు చక్కటి మాట వాడతాడండి. వారు వాటిని కడుపారా తిని తనిసిరి అని మాట్లాడతారు. కడుపారా తిని తనిసిరి అని మాట్లాడుతున్నారు. దేవుడు వారు ఆశించిన దానిని వారికి అనుగ్రహించాడని. నెక్స్ట్లో చూసుకుంటే, ఆహారము ఇంకను వారి నోళ్లలో ఉండగానే యెహోవా కోపము వారి మీద రగులుకొనెను, వారిలో బలిష్ఠులైన వారందరినీ ఆయన సంహరించెను. ప్రాణము తీసిన ఆహారము. మూడోది, ప్రాణము పెట్టిన ఆహారం. మరి ఇప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుందండి, ఇదేంటి? అవధులు లేని ప్రేమతో మనల్ని ప్రేమించి ఇవ్వబడిన ఆహారము యేసుక్రీస్తు. ఈయన మన కోసము ప్రాణం పెట్టాడు. యోహాను 6:27 ఏం చెప్తుందంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని వాక్యం చెప్తుందండి. అలాగే మొదటి యోహాను, అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెనని కూడా వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మనం ముందుకెళ్దామండి. మరి దేవుడైన యెహోవా ఈ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించాడు. మరి ఒక్కసారి వాళ్ళు కనాను దేశంలోకి ప్రవేశపెట్టబడిన తర్వాత మన్నా ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది? ఎందుకంటే ఆ కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. దాంట్లో దేవుడైన యెహోవా వారు త్రవ్వని బావులను వారికి ఇచ్చాడు, సేద్యం చేయని తోటలను వారికి ఇచ్చాడు, వారు కట్టని గృహాలలో వారు ఉండేటట్టు చేశాడు, చక్కటి భూమిని వారికి దయచేశాడు చక్కగా వ్యవసాయం చేసుకోవడానికి. ఐగుప్తుల నుండి బయటికి రాబడిన పాత తరము వారిలో 2 తప్ప ఎవ్వరు కూడా ఆ కనాను దేశంలోకి ప్రవేశింపలేదు. ఒకరు యెహోషువ, ఒకరు కాలేబు. ఆ తర్వాత కొత్త తరం వారు ప్రవేశించారు. మరి యెహోవా దేవుడు వారి జీవితంలో ఈ 40 సంవత్సరాలు చేసిన గొప్ప కార్యాలను ఈ కొత్త తరం వారికి ఎలా అండి వారికి తెలిసేది? దేవుడని యెహోవా ఏం చేశాడు? మోషేకి సినాయి కొండ మీద ఏమనుగ్రహించాడండి? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, ఆయన నిబంధనను అనుగ్రహించాడు. అందులో చట్టాలు, సూచనలు, షరతులు, పాపం చేస్తే డిజోబే అయితే ఏ విధమైన పర్యవసానము, పాపం చేస్తే ఎలాంటి పాప పరిహారార్థ బలులు ఇవ్వాలో అవన్నీ కూడా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా చక్కగా దేవుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడండి. మరి అంత చక్కటి ఒడంబడిక మోషేతోనూ తన ప్రజలతోనూ చేసిన దేవుడు మరి ఇర్మియాలో మనం చదువుకున్నట్టు క్రొత్త నిబంధన దినములు వస్తున్నాయి అని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏంటండి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
ఏ కారణం చేత ఆయన చెప్పాల్సి వచ్చింది? ఒకసారి మనము ఇర్మియా 31 అధ్యాయము 31 నుండి 34 చూసుకుందామండి. ఈ యొక్క వచనాల్లో మొట్టమొదటి వచనము ఇదిగో అని దేవుడు స్టార్ట్ చేస్తున్నాడండి. ఇదిగో అంటే ఇంగ్లీష్లో బిహోల్డ్ అనండి. బిహోల్డ్ అన్న మాటకి అర్థం ఏంటి? ఇదిగో నేను చాలా ముఖ్యమైన సంగతి మీకు చెప్పబోతున్నాను, చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్పబోతున్నాను. ఇది మీరు తప్పకుండా వినాలి, గ్రహించాలి, ఇది తప్పకుండా మీ జీవితాల్లో జరుగుతుంది, కాబట్టి మీరు దీనికి ఒబే అవ్వాలి, విశ్వసించాలి అని ఆ మాట్లాడే స్పీకర్ చెప్తున్నాడండి. ఆ స్పీకర్ ఎవరో కాదు. whenever there is a word behold, that means God himself is speaking to his people. గాడ్ తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడండి. అంటే ఏంటి? హీఈస్ గివింగ్ ఎన్ ఆర్డర్, హీఈస్ గివింగ్ అస్ ఎ ప్రిన్సిపల్. ఇంకా కిందకు చూద్దామండి. బిహోల్డ్, ఇదిగో అని స్టార్ట్ చేసి ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని మాట్లాడుతున్నాడు. మరి ఇశ్రాయేలు వారు యూదా వారు ఆ సమయంలో వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయి ఉన్నారు. వారి మధ్య మంచి సంబంధాలు లేరు. ఇశ్రాయేలుని వేరే రాజు పాలిస్తున్నాడు, యూదాని వేరే రాజు పాలిస్తున్నాడు. వారి మధ్య సంబంధం లేదండి. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళిరువురిని కలిపి సంపాదిస్తున్నాడు. ఇశ్రాయేలు వారు యూదా వారని మాట్లాడుతున్నారు. అంటే గాడ్ వాంట్స్ టు రెస్టోర్, వారి మధ్య తెగిపోయిన సంబంధాన్ని ఆయన పునరుద్ధరించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ నిబంధనలు, ఈ ఒప్పందాలు దాదాపు 5 నుండి 7 వరకు యెహోవా దేవుడు తన ప్రజలతో చేసినట్లు మన వాక్యంలో చూస్తామండి. మరి ఈ క్రొత్త నిబంధన అనే మాట బహుశా మన పాత నిబంధనల గ్రంథంలో ఈ ఇర్మియాలోనే ఉన్నట్టు బైబిల్ పండితులు చెప్తారు. ఈ ఇర్మియాలోనే, ఈ వచనంలోనే అది చెప్పబడినట్లు బైబిల్ పండితులు చెప్తారు. ఎలాంటిది క్రొత్త నిబంధన? ఇది గాడ్ ఈజ్ టెల్లింగ్ ఏ కంపారిజన్ అనమాట. ఆ క్రొత్త నిబంధన దినాలు ఎలా ఉన్నాయి, ఈ పాత నిబంధన దినాలు ఎలా ఉన్నాయి మనం చదువుకున్నాం కదండి. ఆయన చెప్తున్నాడు, అది ఐగుప్తులో నుండి బయటికి రప్పించుటకై వారు చేయి పట్టుకునిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అని అంటున్నారు. ఎందుకని? దేవుడు వారు చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు, వాళ్ళ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. కానీ ఏం చేశారండి? ఈ పాత తరం వారు ఏం చేశారు? ఆయన చేతిని వదిలించేసుకున్నారు. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక పెనిమిటి తన భార్య చేయి ఎలాగైతే పట్టుకొని పెళ్ళైన తర్వాత ఆ భార్యని జీవితాంతం నేను నీతో ఉంటాను అని ఆ చేయి పట్టుకొని నడిపిస్తాడో, నేను ఆ విధంగా పట్టుకొని నడిపించాలని చూశాను. కానీ ఏం చేశారు ఇశ్రాయేలీలు వారు? ఏం చేశారండి? ఆ యెహెజ్కేల్లో 27వ అధ్యాయంలో చక్కటి మాటలు మాట్లాడతాడు దేవుడు, కఠినమైన మాటలే. కానీ ఆ భార్య అంట ఏం చేసిందండి? ఆ ఒడంబడికను నష్టపరిచిందంట, త్రోసివేసిందంట. కాబట్టి ఇశ్రాయేలు వారు కూడా యెహోవా దేవుడిచ్చిన ఆ నిబంధనను, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేశారండి? తమ జారత్వం చేతే కానీ, అవిధేయత చేతే కానీ, ఆత్మీయ వ్యభిచారం చేతే కానీ ఆ నిబంధనని భంగపరిచారు. ఇంకా దేవుని చిత్తం ఏమై ఉన్నది? తన బిడ్డలతో ఆయన ఉండాలి, తన చిత్తం వారి పట్ల నెరవేర్చాలి, వారికి శాశ్వత జీవము కలుగ చేయాలని ఆయన చిత్తాన్ని ఆ పాత నిబంధన నెరవేర్చలేకపోయింది. అంటే వారి మధ్య ఉన్న సంబంధం ఏమైపోయిందండి? తెగిపోయింది. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఆ యొక్క ఈ పైన శుద్ధీకరణ జరుగుతుంది, కానీ ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు లోపల తీసుకోలేదు. లోపల ఉన్న రూపాంతర అనుభవం లేదు. అంతర్లీనంగా వారిలో దేవుని యొక్క మాట అసలు అనేది ఎక్కడా లేదనమాట. సో హెబ్రీ 8:9 దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను మిమ్మల్ని అలక్ష్యం చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అలక్ష్యం అయిందండి ఇక్కడ? ఒకసారి చూసుకుందాం. ఇర్మియా ఉన్న ఆ దినములలో ఆ పరిస్థితులు ఎలాంటివంటే, క్రీస్తు పుట్టుక 600 సంవత్సరాలు, బహుశా 700-600 సంవత్సరాల మధ్య ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, వాళ్ళు యూదావారు కానీ ఇశ్రాయేలు వారు కానీ వారి ఉనికికి ఇంపార్టెంట్ 2 పిల్లర్స్ అండి. వాళ్ళ ఫౌండేషన్ 2 పిల్లర్స్ మీద ఉన్నాయి. వారి జీవిత ఫౌండేషన్ ఒకటి దేవాలయము, రెండోది వారి దేశం. కానీ ఇర్మియా ఉన్న పరిస్థితులు ఎలా ఉందండి? వారి దేవాలయం కొల్లబట్టబడింది,
వారి దేవాలయం దోచుకోబడింది, వారి దేశము నాశనం చేయబడింది, వారి స్త్రీలు, వారి పిల్లలు, వారి యవనస్తులు పట్టబడ్డారు, బందీలుగా కొనుపబడుతున్నారు. ఎటు చూసినా బాధే, ఎటు చూసినా కరువు, ఎటు చూసినా నిస్పృహ, ఎటు చూసినా నిరాశ. అయ్యో దేవుడు మమ్మల్ని వదిలేశాడే, జీవితాంతం పట్టుకొని నడిపిస్తానన్న దేవుడు మమ్మల్ని వదిలేశాడే, ఇంకా మాకెవరు సహాయం చెయ్యరా అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తిరిగి వారిని తనతో సంబంధంలో పునరుద్ధరించడానికి ఏం మాట్లాడుతున్నానండి? నేను మీతో ఉన్నాను, కొత్త నిబంధన చేస్తున్నాను మీతోటి, ఆ మంచి దినములు మీకు వస్తున్నాయి, నా ఫ్యూచర్ ప్రణాళిక నేను మీతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ దినములలో మీరు ఇంకేం చేస్తారండి? నాతో ఉంటారని మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఈ క్రొత్త నిబంధన చెప్పడం చేత పాత నిబంధన ఏదైతే మొదటి నిబంధన మోషేకిచ్చాడో అది పాతదిగా చేయబడింది. పాత నిబంధన దేని మీద రాయబడిందండి? రాతి పలకల మీద రాయబడింది. కానీ దేవుడైన యెహోవా ఇక్కడ ఏమంటున్నాడు? మీ హృదయముల మీద రాస్తానంటున్నాడు, మీ మనసులలో నా ధర్మవిధి ఉంచుతానంటున్నాడు. ఇంకా ఎవరు కూడా ఇంకొకరు వచ్చి మీరు యెహోవాని నమ్మండి, మీరు యెహోవాని పాటించండి, ఫాలో అవ్వండి అని ఎవరు చెప్పనవసరంలా నేను నాకు నేనుగా వారికి వారుగా నాతో వస్తారు, నన్ను తెలుసుకుంటారు, నా మాటలు వింటారు అని చెప్పి నేను వారి తండ్రిని అవుతాను, వారు నాకు పిల్లలు అవుతారని చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక బ్యూటిఫుల్ మాట అక్కడ మాట్లాడతాడండి. నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఇక నెన్నడును జ్ఞాపకం చేసుకొనను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఎవ్రీవన్, నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, నాట్ ఓన్లీ యూదావారు, అందరూ కూడా, అందరూ ఎవరైతే దేవుని చూస్తారో, దేవుని యొక్క ధర్మ విధిని వారు మనసుల్లో ఉంచుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను తండ్రిగా ఉంటాను, వాళ్ళందరూ కూడా నాతో సంబంధం కలిగి ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పాత నిబంధన పాఠ్యంలో మనకు 3 విషయాలు చాలా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఒకటి, ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈస్ కంప్లీట్ ఫర్గివ్నెస్, పాపముల నుండి కంప్లీట్ ఫర్గివ్నెస్. రెండోది, దెర్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దేర్ మైండ్స్, ఇన్ దేర్ హార్ట్స్, ఇన్ దేర్ లైవ్స్. మొదటిది complete forgiveness from their sins, complete knowledge of Christ, and there is a restoration between God and his children. ఆ యొక్క ఫ్యూచర్ ప్రణాళిక ఒక ఛాయారూపకంగా, ముందున్న వాటి ఛాయారూపకంగా దేవుడు ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడండి. మరి బలు క్షమిస్తాను, మీ పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని చెప్తున్న దేవుడు బలులు ఊరికినే, పాపములు ఊరికినే క్షమించబడతాయా అండి? కాదు కదా. మనం బైబిల్ అంతా చూసుకున్నప్పుడు ఏమవుతుందండి? పాపములు క్షమించడానికి ఏం కావాలా? ఒక బలి అర్పించబడాలి కదా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని బైబిల్లో రాయబడి ఉన్నది. మరి ఆదికాండము 3:21 మనం చూసుకున్నప్పుడు ఆదాము అవ్వ అవిధేయత చూపించి పాపం చేసి బయటికి దేవుడు వాళ్ళని బయట పెట్టేశాడు. మరి బయట పెట్టేసినప్పుడు దేవుడు ఒక చిన్న పని చేశాడండి, వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించాడు కదా. చర్మపు చొక్కాయలు ఎక్కడి నుండి వచ్చినాయండి? జంతువుని సంహరిస్తేనే తప్ప కదా. అప్పుడు నుండే బహుశా పాప పరిహారార్థమై జంతువుని బలిగా అర్పించడము అక్కడ స్టార్ట్ అయిందేమో, ఆ వ్యవస్థ అక్కడ స్టార్ట్ అయిందేమో. అయితే మనం చదువుకున్న కీర్తన 40వ కీర్తన 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను కోరుట లేదు కానీ దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మనలేదు అని రాయబడి ఉన్నది. అంటే ఈ బలులు పాపం చేయడం, బలులు అర్పించడం, పాపం చేయడం, బలులు అర్పించడం. ఒక చోట ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతుంటే, మీ బలుల గురించి, మీ నైవేద్యాలను బట్టి నాకు వెక్కసము కలుగుతున్నది అంటున్నాడు. నాకు ఇష్టం లేదు మీ బలులు, నా మనసుకు నచ్చట్లేదు మీ బలులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఎలా అండి ఈ బలి ఎలా అర్పించబడుతుంది? ఒక్క బలి ప్రతి ఒక్కరి కోసం ఎలా అర్పించబడుతుంది అనుకున్నప్పుడు ఏమైందండి? ఆయన బాహువే ఆయనకు సహాయము చేసనని కీర్తనాకారుడు బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాడు. ఎవరండి? దేవుని యొక్క బాహువే ఆయనకి సహాయం చేశాను. ఈ బాహు ఎవరో కాదు, ఎవరండి?
క్రీస్తు యేసు. అయితే మనకు తెలియదు, కానీ ఇక్కడ 40వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు పుస్తకపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని 10వ వచనం ఆఖరిలో ఏం చెప్తున్నాడంటే, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మెస్సయ యొక్క ప్రవచన రూపము మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన ఆ యొక్క ప్రవచన మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ కీర్తనని మెస్సియానిక్ సామ్ అని అంటారు. ఏమంటారండి? యేసుక్రీస్తు గురించిన కీర్తన, మెస్సియా గురించి రాయబడిన కీర్తన అంటున్నారు. అంతేకాదు, ఈ కీర్తనని ఎ సామ్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటారు. ఇన్కార్నేషన్ అంటే అవతారం. ఏం అవతారం అండి? ఈ కీర్తన, ఈ ఇన్కార్నేషన్ అనే పదము అవతారం అంటే ఎలాంటి అవతారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము? దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని వాక్యమైన క్రీస్తు మానవునిగా అవతరించి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. మరి హెబ్రీ 9 అధ్యాయము 18 నుండి 20 వరకు చూసుకుంటే, మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలకు చెప్పిన తర్వాత కోడెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం తీసుకొని వారి మీద ప్రోక్షిస్తూ ఏం చెప్పేవాడంటే, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి వారి మీద ప్రోక్షించేవాడు, ప్రజలందరి మీద, గ్రంథము మీద. ఈ విధంగా పాపక్షమాపణ జరిగేది. అయితే ఈ కోడలి యొక్క, మేకల యొక్క రక్తము కేవలం బాహ్య శుద్ధి, శరీర శుద్ధి చేయడానికే కనపడుతుంది, కానీ లోపల ఏమీ క్లీన్సింగ్ లేదండి. లోపల ఏమీ క్లీన్సింగ్ జరగట్లేదు. సేమ్ అదే తప్పు, అదే అవిధేయత. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కోసము, దేవుని కొరకైన ఆ విధేయత అనేది ఈ యొక్క మనలో అప్పుడున్న వారిలో కనపడలేదండి. కాబట్టి ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, ఎన్ని విధాలుగా ఉన్న అపాయాలున్నా, ఎన్ని కష్టాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినా, తండ్రి అని పిలిచినప్పుడు దేవా నువ్వు ఉన్నావు, నా మొర ఆలకించావు, ఈ మరణ పాశములను చుట్టుకొని ఉన్నప్పటికీ వాటి నుండి నువ్వు బయట పడేశావు అని చెప్పుతూ దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ క్రీస్తు యొక్క విధేయతని ఆయన ఈ కీర్తనలో గుర్తు చేస్తున్నాడండి. అదేవిధంగా ఏమంటారంటే, ఈ యొక్క మార్పు అనేది మనలో ఆత్మీయమైన మార్పు, అంతర్గతమైన మార్పుగా ఉండాలి. ఆ విధేయత అనేది మనలో ఆ విధంగా ఉండాలని ఇక్కడ మనకు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇర్మియాలో ఛాయారూపకంగాను, దావీదు కీర్తనలో ప్రవచన రూపంగాను కనపడిన ఆ యొక్క వాక్యమైన క్రీస్తు మత్తయి సువార్తలు ఎలా కనపడుతున్నాడండి? మనిషి కుమారుడిగా, రక్షకుడిగా, క్రీస్తుగా, యేసు ప్రభుగా మనకు కనపడుతున్నాడండి. ఆ ఆహారము, వాక్యమనే ఆహారము, లేకపోతే ఆయన శరీరం అనే ఆహారము, మనం ఏదైనా తీసుకోవచ్చు. వాక్యము కూడా మనకిచ్చిన ఆహారమే. దేవుడు శరీరము, యేసు ప్రభు యొక్క, క్రీస్తు యొక్క శరీరము కూడా ఆయన మన కోసం బలియాగమైనదే. ఆ విధంగా ఆయన మనకు కనపడుతున్నాడు. 26వ వచనంలో చూసుకుంటే, యేసు రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి అంటున్నాడు. తీసుకొని తినుడి అంటున్నాడు. ఇదిగో ఇచ్చాను అని అక్కడ పెట్టలా దేవుడు. ఇచ్చాను అయ్యా మీ ఇష్టం, తింటే తినండి అని అట్లా. దేవుడు ఏమంటున్నాడంటే, హీఈస్ గివింగ్. మనమేం చేయాలి? దెర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ అగ్రీయింగ్, టేకింగ్. మనం తీసుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవరు రక్షణని మన మీద ఫోర్స్ఫుల్గా చేయరండి. క్రీస్తు కూడా నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పలా. ఆయన రక్షణని మీకు ఉచితం అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ రక్షణను మనము యాక్సెప్ట్ చేయాలి. ప్రభువా నాకు నీవు కావాలయ్యా, నీ యొక్క రక్షణ నాకు కావాలి, నీతో నేను ఉండాలి అనే ఆలోచన మనకు రావాలి. అది తీసుకొని దేవుని యొక్క రక్షణను మనము తీసుకుంటూ యేసు ప్రభుని మనం అంతర్లీనంగా మనము ఆయనని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడండి? దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని క్రింద ఫుట్ నోట్స్లో క్రొత్త నిబంధన అని రాయబడి ఉన్నది. ఈ యొక్క త్యాగము ద్వారా దేవుడు తనని తాను
సిలువలో మరణించుకున్న ఆ విధానం ద్వారా మనకు ఆయన 2 విధాలుగా 2 రకాలుగా మనకు ఆయన ఆహారమై ఉన్నాడండి. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడంటే 6:35 యోహాను సువార్త 6:35లో చెప్పిన ప్రకారము, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడంట. మొదటిగా ఆయన జీవాహారం అయి ఉన్నాడు, జీవాహారము నేనే అయి ఉన్నాడు అంటున్నాడు. అదే రీతిగా అదే అధ్యాయము 47-49లో, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నేనే అని చెప్తున్నాడు. మరి ఇది ఈ మాటలు చెప్పినప్పుడు ఎంతోమంది యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో ఎంతోమంది చాలా కలతపడి ఆయన విడిచి వెళ్ళిపోయారంట. ఆయన శిష్యులు అనేక మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఒకటి చూసుకుంటే 666 దేవుని ముద్ర మీకు గుర్తుందా అండి? ప్రకటనలో ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో వారికి పరలోకంలో స్థలం లేదు. మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మనకు చూపిస్తున్నాడు. 6వ అధ్యాయము 66వ వచనంలో ఏం చేశారండి? ఈ మాటలు వాళ్ళకి నచ్చలా. జీవాహారం అంటాడేంటినా, మాకు దేవుడిస్తున్న మన్నా ఉంది కదా, జీవాహారం అంటాడేంటి అని అనుకున్నారు. ఆయన విడిచి వెళ్ళిపోయారు, కాలదోసేసుకున్నారు ఆ రక్షణ. మరి ఇది దేవుడు ఇంకొంచెం మాట్లాడుతూ అక్కడ, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము. దెర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్, దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. దేవుడు అనేకుల కొరకు, అందరు ఎవరైతే ఆయనతో పాటు ఉంటారో, ఎవరైతే ఆయన్ని చూస్తారో, ఆయన వైపు చూస్తారో, ఆయన తన హృదయాల్లోకి తీసుకుంటారో, అందరి కొరకు చిందించబడుతున్న రక్తం అంటున్నారు. ఇంకొక మంచి మాట, చాలా ఎవర్లాస్టింగ్ హోప్ కలిగించే మాట, ఒక మాట మాట్లాడుతున్నారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని అలాగే జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట 29వ వచనంలో అంటున్నారు, నా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా ఈ ద్రాక్షారసము క్రొత్తతిగా తాగు దినము వరకు అంటాడు. దేవుడు తెలియకుండానే మనకు ఒక ఎవర్లాస్టింగ్ హోప్ ఇస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇందులో పార్టేక్ చేస్తున్నారు, మీరు ఇందులో పాలు పొందుతున్నారు, దేవుని రాజ్యంలో మీరు వచ్చే వరకు అని అంటున్నాడు. మీరు వచ్చిన తర్వాత తాగుదాంలే, మీరు వస్తారులే అప్పుడు తాగుదాంలే అంటున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడంటే ఒక నిరీక్షణ ఇస్తున్నాడండి, శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. మీరు కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, నేను ఇస్తున్న ఆ చిరజీవాహారాన్ని మీరు అంగీకరించారు, యేసుక్రీస్తుని మీ హృదయంలోకి తీసుకున్నారు. మీరు పరలోకంలోకి వచ్చినప్పుడు నేను మీకోసం వెయిట్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ హోప్ అండి. మన తల్లిదండ్రులు, మన ప్రేమించిన వాళ్ళు ఇవ్వరు ఇటువంటి హోప్. మన ఫ్రెండ్స్ కూడా, నువ్వు రా ఇంటికి, నీకు నేను డబ్బులు ఇస్తానంటారు, వెళ్తాము, కానీ ఉండరు. నువ్వు ఈ పని చేస్తాను, పర్వాలేదులే అయిపోతుంది అంటారు, అవ్వదు. కానీ ఇక్కడ దేవుడేమంటున్నారు, మీరు వచ్చే వరకు నేను మీతో పాటు ఐ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్ విత్ యూ అంటున్నాడు. కాబట్టి దేవుని నమ్మిన మనం, దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకున్న మనము అందరము కూడా దేవుని యొక్క త్యాగాన్ని, ఆయన ఇచ్చిన ఆహారాన్ని మనం గ్రహించాలండి, అంతర్లీనంగా మనం తీసుకోవాలి. మరి ఈ యొక్క బల్లని మనం ఎప్పుడు సమీపిస్తూనే ఉంటాం కదండి. లెంట్ దినాల్లో ఫ్రైడేస్, ఫస్ట్ సండే, థర్డ్ సండే, మరి చేతులు చాచి మనం రొట్టెని తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి మనం దేవుని యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డం లాగించుకున్నాడు, భయంకరమైన దూషణలు పొందాడు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అవును, మేము జ్ఞాపకం చేసుకుంటున్నామంటారా? దేవునికి స్తోత్రములు. అలాగే చేయి చాచి ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, అయ్యో స్వరూపమైనను సొగసైనను లేకుండా నా కోసం నలగొట్టబడ్డావు ప్రవ్వా, నా వ్యసనాల్ని భరించావు నాయన, నా రోగాల్ని భరించావు ప్రవ్వా, నీకు స్తోత్రములు, నన్ను రక్షించుకున్నావు దేవా, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు అని చెప్పుకుంటున్నామా? దేవుని నామనికి స్తోత్రములు. అయితే క్రీస్తు చూపిన ఈ విధేయత, క్రీస్తు చూపిన ఈ త్యాగము, క్రీస్తు మన కోసం చూపిన ఈ ప్రేమ మన జీవితాల్లో కనపడుతుందా అండి? ఇతరులు చూడగలుగుతున్నారా?
మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన అంటాడు, ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెను, మనమైతే మన సహోదరుల కొరకు మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. ప్రాణం పెట్టనక్కర్లేదు, కానీ క్రీస్తు తాను తగ్గించుకునే రీతిగా, విధేయత చూపిన రీతిగా, తండ్రితో తెగిపోయిన మన సంబంధాన్ని రిస్టోర్ చేసిన రీతిగా, జీవాహారమే మన దగ్గరికి వచ్చిన రీతిగా మనం ఎంతమందికి సహాయపడుతున్నామండి? మనం ఎంతమందిని చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ ప్రసంగం ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నానండి. ఒకటి, ఆర్ వీ హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో కరెక్ట్గా సత్సంబంధాన్ని మనం కలిగి ఉన్నామా? ఆర్ వీ హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మన సంఘంలో, సమాజంలో, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మనం దేవుని యొక్క సంబంధాన్ని, దేవుడు మనతో చూపిన సంబంధాన్ని కలిగి ఉన్నామా? ఆర్ వి హీలింగ్ ఎనీ బ్రోకెన్ హార్ట్స్? మన చుట్టూ ఎంతోమంది వేదంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే చెప్పరు, కానీ వాళ్ళు కనపడిపోతారు. అలాగా మనం వెళ్ళి, అరే వీళ్ళు ఏంటో దుఃఖంగా ఉన్నారు, వాళ్ళని పలకరిస్తున్నామా? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇవన్నిటికీ మీరు అవును నేను చేస్తున్నానంటే దేవునికి స్తోత్రం. లేదు, ఎక్కడో చిన్న బలహీనతలు ఉన్నాయి, ఎక్కడో బలహీనంగా ఉన్నామంటే దేవుణ్ణి అడుగుదామా అండి. ఆయన మన కోసము శిలువ మీద అర్పించబడి, పస్కా విందుగా చేయబడి, మన కోసము దేవునితో మనల్ని సత్సంబంధాన్ని, ఆ సయోధ్యని ఏర్పాటు చేసిన ఆయన, ఆ రిస్టోరేషన్ జరిగించిన ఆయన, ఆ గొప్ప దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మరి అటు కృప, అటు ఆ యొక్క మనస్సు, దేవుని సన్నిధిలో అడిగే మనస్సు, పొందుకునే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, అయ్యా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎన్నికలేని దాన్ని ప్రభా, మీరు వినగలిగే చెవులను ఇచ్చినందుకే స్తోత్రములు ప్రభా. నాయన మాలో మీరు నాయన మీ యొక్క ఆ కృపని పెట్టినందుకే వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, మీరే మహిమ పొందినందుకు వందనాలు చెల్లించుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్.